ఆధ్వర్యంలో నిన్న ఏదైతే ఎస్వి స్కూల్ పేరుతోటి దాంతోపాటు శ్రీ చైతన్య పాఠశాల టెక్నో కరికులం అని చెప్పేసి ఒక బోగస్ మాటలు మాట్లాడుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రుల మోసం చేస్తున్నారనేటువంటి నేపథ్యంలో డిఎస్ఎఫ్ఐ నేతలకు కంప్లైంట్ రాగా ఇదేమిటి అని డిఓ గారిని ప్రశ్నిస్తే డిఓ గారు వెంటనే స్పందించారు. చాలా ధన్యవాదాలు. నిన్న డిఓ గారు స్పందించి షోకాజ్ నోటీస్ ఇస్తానని కూడా చెప్పారు. మరి ఇంతవరకు షోకాజ్ నోటీస్ ఇచ్చిందో లేదో తెలియదు. షోకాజ్ నోటీస్ ఇచ్చి తర్వాత సీజ్ చేస్తానని చెప్పి కూడా డిఓ గారు మాట్లాడారు. మరి ఇంతవరకు షోకాజ్ నోటీస్ ఇవ్వకుండా ఈ డిఈఓలు ఎంఈఓలు మొత్తం కూడా ప్రైవేట్ స్కూళ్లకు వత్తాసు పలుకుతూ ఈరోజు పేద విద్యార్థులైనటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర ఒక లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ ఇంట్లోనే ఒక ప్రిన్సిపాల్ ఇంట్లో పాఠ్య పుస్తకాలు అమ్ముకుంటున్నటువంటి నేపథ్యం, అక్రమంగా పాఠ్య పుస్తకాలు అమ్ముకుంటున్నారు. ఇటువంటి మొత్తం తెలిసినా కూడా, ఈ జిల్లా యాంత్రాంగాన్ని తెలిసినా కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం అంటే ఎంత బోగస్ గా వ్యవహరిస్తున్నారో ఈ అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు డిఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలు గురుకులాలు ఉన్నాయి. ఈరోజు పెద్ద పెద్ద ఇంటిగ్రేటెడ్ గురుకులాలు పడుతున్నాయి. వాటిలో చదివించకుండా ఇట్లాంటి బోగస్ పాఠశాలలు చదివిస్తూ ఈరోజు విద్యార్థులు తల్లిదండ్రులు మోసం పోతున్నారనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈరోజు డిఎస్ఎఫ్ఐ సంఘంగా నిన్న వచ్చి ధర్నా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ భార్గవి రెడ్డి అట, ఆమె రెడ్డి అని కూడా తెలియదు, తానే నిన్న పెట్టుకుని ఇన్ని రోజులేమో ఎస్వి స్కూల్ శ్రీ చైతన్య స్కూల్ పేరుతో ప్రచారం చేసుకుంది ప్రిన్సిపాల్ అని. నిన్న మేము ధర్నా చేయగానే ఎస్వి స్కూల్ అని పెట్టుకుంది. అంటే ఎంత బోగస్ మాటలు మాట్లాడుతున్నారు. ఆ రెడ్డి అహంకారంతో ఏదైతే మేము 50,000 డిమాండ్ చేసినామో, నేను గనక సాయి కుమార్ గనక శాంతి కుమార్ గనక మేము గనక 50,000 డిమాండ్ చేసి మీరు రుజువు చేస్తే ఇక్కడనే శ్రీ చైతన్య పాఠశాల ముందు, ఎస్వి పాఠశాల ముందు ముక్కు నేలకు రాసి ఈ డిఎస్ఎఫ్ఐ సంఘానికి రాజీనామా చేస్తాం. మీరు కూడా రాజీనామా చేయాలని చెప్పేసి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల మీ మీద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు అయ్యేంత వరకు ఆ ఏదైతే ఎడ్ల అశోక్ రెడ్డి గారు కూడా నిన్న ఫోన్ చేసి బెదిరిస్తున్నాడో, యూజెస్ విద్యార్థి సంఘాలను యూజ్లెస్ పిల్లలను బెదిరిస్తారా? మినిమం కామన్ సెన్స్ ఉండాలా. ఒక విద్యా సంస్థ నడిపినప్పుడు విద్యార్థి సంఘాలతో ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలా ఎడ్ల అశోక్ రెడ్డి గారు అని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. తక్షణమే ఆ ఎడ్ల అశోక్ రెడ్డిపై గానీ ఈ భార్గవి రెడ్డిలపై గానీ తక్షణమే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయక మాత్రం ఈరోజు మా జాతీయ కన్వీనర్ డాక్టర్ వివేక్ గారు కూడా ఈరోజు షోకాజ్ నోటీస్ అందించారు. మీరు తక్షణమే 2 రోజులలో ఏదైతే మా మీద ఆరోపణలు చేశారో మీరు కనుక రుజువు చేయకపోతే ఖచ్చితంగా ₹1 కోటి పరువు దావా కేసు వేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు సూర్యప్రకాష్, డిఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడిని.